ఇది డే 2 అనమాట. డే 2లో ఇంకా మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఒక షాప్కి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్తున్నాం అయితే చూపిస్తాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాండేటరీ ఉప్మా అయితే అయిపోయింది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం చూపిస్తుంటాను. సో ఫేస్ కొంచెం ఇట్లా బ్యాడ్గా కనిపిస్తుంది కదా, కొంచెం సమ్మర్ కాబట్టి అలా ర్యాషెస్ లాగా వచ్చాయన్నమాట. ప్రతి సమ్మర్లో వస్తుంది. సో ఫేస్ కొంచెం ఇలా కనిపిస్తే ఏమనుకోండి. సో కంటిన్యూ చేస్తుంటాను. సో నిన్న చూసారు కదా ఏమేమి చేస్తారో చూపిస్తాను. అండ్ నిన్న ఒక బోనాలు మేము మిస్ అయిపోయాము అనమాట. అక్కడ బియ్యం పోస్తుండే కాబట్టి లేట్ అయిపోయింది. సో ఒక బోనాల దగ్గరికి వెళ్ళలేదు. ఇవాళ అయితే బోనాలు ఏం లేవు. సో మాకు వేరే పనులు ఉన్నాయన్నమాట ఇంట్లో. అవన్నీ చూపిస్తాను ఏమేమి చేస్తామని. సో చూస్తుండండి. సో వెళ్దాం పదండి. ప్రతిసారి అలా మార్నింగ్ వాక్కి వెళ్తాం కదా, కానీ ఈసారి మటుకు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మెల్లిగా బయలుదేరుతున్నాం అనమాట. సో ఇలాగే వెళ్తున్నాము. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. సో ఇదొక మార్నింగ్ వాక్ లాగా, కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాకింగ్ లాగా వెళ్తున్నాము. సో మేమైతే ఇక్కడ పన్నీర్ తీసుకోవడానికి వచ్చాము. సో ఇవాళ ఏం వండుకుందాం అని అనుకున్నాము. సో ఇంకా పన్నీర్ వండుకుందాం అనుకున్నాం. అండ్ ఆల్సో ఈ విలేజ్లో తక్కువ దొరుకుతుంది అనమాట పన్నీర్. అండ్ పండుగ రోజు వండడానికి అవైలబిలిటీలో ఉంటుందా లేదా చెక్ చేసి, అండ్ దొరికితే ఇవాళ కూడా మనం పన్నీర్ వండుకుందామని వచ్చామన్నమాట. అలా తీసుకున్నాము. చాలా కాస్ట్లీగా ఉంది. దాంట్లోకి కొత్తిమీర పుదీనా అలా తీసుకున్నాం. విలేజెస్లో తక్కువ ఉంటుందేమో రేట్స్ అనుకుంటాం, కానీ ఎక్కువ ఉందన్నమాట. సో డిమార్ట్లో మనకు దొరుకుతాయి కదా ప్యాకెట్స్, 200 grams అలా తీసుకున్నాము. అది 120 rupees అంట 200 grams. సో కాస్ట్లీ అనిపించింది నాకు. సో వచ్చేటప్పుడు మధ్యలో ఒక చెట్టు కనిపించింది. దానికి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కడ ఏ రకమైన ఫ్లవర్ కనిపించినా అలా తెంపుతూ ఉంటాను అనమాట. పెట్టుకోకపోయినా అవి తెంపి పక్కన పెట్టుకుంటాను. సో అలా తెంపడం నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి అట్లాంటి హ్యాబిట్స్ ఉన్నాయో చెప్పండి. అండ్ ఇప్పుడు గాజుల బండి అనమాట. పండుగ అంటే విలేజెస్లో అన్నీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి చాలా నచ్చుతాయి. అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడే పండగప్పుడే ఇలా బ్యాంగిల్స్ మేమందరం తీసుకున్నాము. సో మళ్ళీ గాజుల బండి వచ్చిందనమాట. సో మమ్మీ అత్తమ్మ తీసుకుంటున్నారు మిక్స్డ్ కలర్ అలాగా. సో మా పని అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు అక్కడ చూస్తున్నారు పెయింట్ వేస్తున్నారనమాట. పెయింట్ అంటే ఇంటికి మొత్తం అయిపోయింది సున్నం వేయడం. జస్ట్ డోర్స్కి అండ్ కడపలకు అనమాట. సో మమ్మీ వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు. సో నచ్చిన కలర్స్ డిజైన్స్ అలా. సో చెప్పా కదా ఇప్పుడైతే కడపకి వేస్తున్నారు అండ్ ఆల్సో డోర్స్కి కూడా వేస్తున్నారు. సృజన్ అండ్ తమ్ముడేమో డోర్స్కి వేస్తున్నారు. ఇంకా పొట్టి ఏమో శ్వేతనేమో ఇంకా గడపకి వేస్తుంది అనమాట. వీళ్ళందరి పని అయిపోయి అది ఆరిన తర్వాత నా వర్క్ అనమాట వస్తుంది. సో డిజైనింగ్ పార్ట్ నేను. సో మమ్మీ వాళ్ళు వచ్చేసి అల్లం వెల్లుల్లి గడ్డ తీస్తున్నారు. సో అవి డోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము నాని ఎగ్జామ్ ఉందన్నమాట. తమ్ముడికి ఎగ్జామ్ ఉంది. సో వాడు రిటర్న్ వచ్చేస్తున్నాడు. ఒక 2 days ఉండి వచ్చేస్తున్నాడు. మేము ఇంకా కంటిన్యూ చేసామన్నమాట. మమ్మీ నేనే అక్కడే ఉంటున్నాం. తమ్ముడు ఒక్కడు ఇంకా వెళ్ళాడు హైదరాబాద్కి. నేను వచ్చి అప్పటికి కొంచెం ఆరిందనమాట. పూర్తిగా ఆరలేదు. ఇంకా లేట్ అయిపోతుంది, పండుగ దగ్గరకు వస్తుందని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసాము. అందరూ వేసుకున్నారు మోస్ట్ ప్రాబబ్లీ. ఇంకా మాదే పెండింగ్ ఉండే అనమాట. సో ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని వేస్తున్నా. అండ్ ఆల్సో నేను చాలా టైం టేకింగ్ తీసుకుంటా కదా. సో కొంచెం పర్ఫెక్షను, నీట్, కొత్త డిజైన్లు ట్రై చేస్తూ ఉంటాను అనమాట. టైం తీసుకుంటాను నేను చాలా. సో అలా అయితే స్టార్ట్ చేశాను. అంటే కొన్ని ఫ్లవర్స్ వేసి వేరే గడపకి వేయడం అలా చేస్తూ వచ్చానమాట. కంటిన్యూస్గా చేయలేదు, ఎందుకంటే మధ్యలో ఫిల్లింగ్ ఉండేది. అండ్ ఆల్సో మళ్ళీ ఆరాలి కదా. 2 colors అండ్ బొట్లు వచ్చేసి బిందు అండ్ శ్వేత పెట్టారు. సో ఆ కలర్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు నేను వేరే డిజైన్ వేయడం, అక్కడ ఒకటి కంప్లీట్ చేసి ఇంకొక దానికి వెళ్ళకుండా అలా కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ చేస్తూ వెళ్ళాము. సో దట్ అన్నీ ఆరిపోతాయి. సో డిజైన్ అది బాగా చేసుకోవచ్చు అని చెప్పి. సో డిజైన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను సపరేట్గా.
డే 2లో మేమేం వర్క్ చేస్తున్నామో ఓవరాల్‌గా చూపిస్తున్నా అనమాట. 5 రోజులు పండుగ అన్నా కదా! సో, ఇవాళ బోనాలు చేయట్లేదని చెప్పాం కదా! సో, ఇవాళొచ్చేసి ఓన్లీ ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ వాళ్ళు బోనాలు అండ్ ఒక దేవుడికి నీళ్లు పోయడానికెళ్లారనమాట. అంటే 5 రోజులు డిఫరెంట్ బోనాలు, పండుగలు, రిచువల్స్ ఉన్నాయి. సో, ఇవాళ అనమాట ఈ వ్లాగ్. రేపటి వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీట్ యూ అగైన్. బై గైస్.